ఏంటి పరిస్థితి? ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వస్తా ఉన్నారు చాలా వరకు? కాంగ్రెస్ పార్టీ గత 14-15 నెలల నుండి చేసినటువంటి అరాచకాలు ప్రజల్లో పూర్తి నమ్మకం అనేది కోల్పోయింది. దానివల్ల ప్రజల్లో తిరుగుబాటు అనేది పూర్తిగా అందరూ కలిసి ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నామని చెప్పేసి నాకు తెలిసి ప్రపంచంలో లేని తిట్లన్నీ కూడా ఓన్లీ రేవంత్ రెడ్డిని తిట్టడం జరుగుతుంది. అసలు ఇంత వ్యతిరేకత ఉన్నదని తెలిస్తే పాప అతను కూడా సీఎం అయ్యేటోడు కాడు కావచ్చు. అలాంటి పరిస్థితి నెలకొన్నది. మరీ ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి ఈరోజు కడియం శ్రేయారి నేనేదో అభివృద్ధి కోసం పోయినా నాకు అభివృద్ధి స్టేషన్ గన్పూర్ అభివృద్ధి నా ఎజెండా అని చెప్పి నమ్మబలుగుతున్నాడు. కానీ మా స్టేషన్ గన్పూర్లో నేను 750 కోట్లు తెచ్చిన 1000 కోట్లు తెచ్చిన అని అంటాడు. కానీ మాకు తెలిసి మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ ఒక్క దగ్గర కూడా ఇంతవరకు ఒక శిలాఫలకం పెట్టలేదు. ఓన్లీ నామరూపకంగా ప్రొసీడింగ్ కాపీలు తెచ్చుకొని నీ అంత ఇది తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా అని చెప్పి పేరుకు చెప్పడం తప్ప ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి నోచుకెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీలు 420 హామీలు జస్ట్ 420. అది ఓన్లీ ఈ రేవంత్ రెడ్డి కడియం శ్రేయారికి తప్ప ఎవరికి నచ్చదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేషన్ గన్పూర్ ప్రజలు పూర్తి నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని విషయానికి వచ్చేసరికి కడియం శ్రేయార్ అనే వ్యక్తి పూర్తిగా బీఆర్ఎస్ ఓట్లతోటి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో అనేక విధాల నుండి పదవులు అనుభవించి ఈరోజు వాళ్ళ బిడ్డ ప్యాకేజ్ కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పోయి ఓన్లీ అభివృద్ధి అని చెప్పి మాత్రం స్టేషన్ గన్పూర్ ప్రజలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి పేరు చెప్పి స్టేషన్ గన్పూర్ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అక్రమైన కేసులు పెట్టి ఇది ఆల్రెడీ ఇంతకుముందు గతంలో మా ఎమ్మెల్యే రాజా గారు అంటారు కడియం శ్రేయార్ అనేటనే ఏమంటారు ఖల్నాయక్, ఆయనకు బిరుదు అందరూ అంటుంటారట. కాకపోతే ఇలాంటి ధోరణి అనేది కడియం శ్రేయార్ గారికి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది సార్. దయచేసి మీరేమన్నా ఉంటే మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీరు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా మీరు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోండి. ఎందుకు అనంటే మన అభివృద్ధి అనేది ప్రజల్లో సక్రమంగా చేరుతున్నదా లేదా. యాక్చువల్లీ చెప్పాలని అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎలాంటి పథకం కూడా అమలు చేయట్లేదు. మంత్రులు సపోర్ట్ చేయట్లేదు, సీనియర్ లీడర్లు సపోర్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళే ఇప్పుడు ఏమంటారు అనవసరంగా ఈ పార్టీని మేము ఎంచుకున్నామని చెప్పేసి ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. కావున దయచేసి ఇంకోసారి మోసపోకండి. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నాయి కాబట్టి ఈసారి స్టేషన్ గన్పూర్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావాలి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి రావాలని ఎవరు కోరుకోరు? మరి స్టేషన్ గన్పూర్లో కావచ్చు, తెలంగాణలో అక్కడక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఏముందని అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి రావడానికి గల కారణం ఏంటంటే అధికార పార్టీ అనేది గతంలో టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని ఒక్కసారి ప్రజలు మార్పు కోరుకున్నారు. దానివల్ల సరే ఏమన్నా మార్పు జరుగుతుందేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆశలకు పూర్తి భంగం కలిగించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ఇక్కడ నుండి మూటలు తీసుకొని పోయి ఢిల్లీలో పెట్టడం తప్ప ఢిల్లీ పోయి వచ్చి చేసేది లేదు, ఇంతవరకు ₹1 తీసుకురాలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నగాక మొన్న టన్నెల్ దగ్గర 8 మంది ప్రాణప్రాయ స్థితిలో ఉంటే ఈయన ఆస్ట్రేలియా అని, ఢిల్లీ అని, అమెరికా అని, సింగపూర్ అని ఊరు తిరుగుతాడు. ఆ టన్నెల్ ఇరిగేషన్ శాఖ మంత్రమే దుబాయ్లో పోయి ఎంజాయ్ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ? ప్రజల సమస్యల కోసం పోరాడే తత్వాన్ని వీళ్ళు ఎందుకు మర్చిపోయి ఉద్యమం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు అందుకే ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విమర్శించి ప్రతిపక్షమైనా పర్లేదు దానికోసం ఉంటే ప్రజల కోసం పోరాడే అవసరం మనకు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దొంగకు ఓటుకు నోటు కేసులో కూడా దొరికినటువంటి దొంగ. ఆ వ్యక్తి నేను పార్టీలు మారలేదు, పార్టీలో ఫిరాయింపులు ఈ విధంగా జరిగింది అని అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని అంటే ఫస్ట్ నువ్వు రాసి పెట్టుకొని తల మీద ఏ విధంగా అనంటే కేసీఆర్ ఒక చరిత్ర రాసిండు, ఉద్యమాన్ని నడిపిండు. ప్రజల గుండెల్లో ఒక గుండెకాయలాగా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రజల గుండెల్లో ఒక దుర్మార్గునిగా, ఒక పనికిరాని విధంగా
అదే చిరస్థాయిలో నిలిచిపోతాడని మాకు అనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుందన్న బై ఎలక్షన్లు వస్తే? బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా 10కి 10 స్థానాలు గెలుస్తాం. ప్రతిపక్ష పార్టీలో అధికార పార్టీని ఖచ్చితంగా నిలదీసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రతిపక్ష పార్టీలమై అధికార పార్టీ మీద ఖచ్చితంగా ఒక యుద్ధం ప్రకటించి 100% ప్రజలకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం.